ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క పూర్తి వివరాలను గురించి తెలుసుకుందామండి. అసలు తులారాశి వారి యొక్క లక్షణాలు, అంతేకాకుండా వారు ఏ విషయంలో సానుకూలమైన లక్షణాలను కలిగి ఉంటారు, ఏ ఏ విషయాలలో ప్రతికూల లక్షణాలను కలిగి ఉంటారు, అసలు వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, తులారాశి స్త్రీలు ఏ విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, ఈ రాశి వారు ప్రేమలో ఏ విధంగా ఉంటారు, ప్రేమలో తులారాశి స్త్రీల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి, వీరు అనుకూల పరిస్థితులు ఏంటి, వీరి ప్రతికూల పరిస్థితులు ఏంటి, వివాహ సంబంధమైన విషయాలలో వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వీరి సంతానం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, అంతేకాకుండా వీరికి కలిసొచ్చే రోజులు ఏమిటి, వీరికి కలిసొచ్చే రంగులు ఏమిటి అనే విషయాలను గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క జన్మరాశి తులారాశి అయినట్లయితే మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ రాశి వారు తెలివైన వారిగా ఉంటారు. అంతేకాకుండా మీ యొక్క రూపం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా న్యాయాన్ని కోరుకుంటారు. శాంతి భద్రతల పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపిస్తారు. అంతేకాకుండా మీరు ఎల్లప్పుడూ స్నేహితులతో ఉండటానికి మరియు స్వేచ్ఛని కోరుకుంటారు. వీరు చాలా చమత్కారమైన మనోహరమైన మనస్సుని కలిగి ఉంటారు. అంతేకాకుండా గొప్ప సంభాషణకర్త, అంటే 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో వాక్చాతుర్యంతో అందరి మనస్సులను గెలుచుకోగలుగుతారు. చక్కటి స్వరాన్ని కలిగి ఉంటారు. ఎక్కువగా కోపాన్ని ప్రదర్శించకుండా ప్రతి విషయంలోనూ కూడా అణకువతోనూ మెలకువతోనూ వ్యవహరించగలుగుతారు. సామాజిక బాధ్యత కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఏ రకమైన సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను పరిష్కరించడంలో మీ యొక్క నిపుణతను ప్రదర్శించగలుగుతారు. చక్కటి పరిష్కారాలను కూడా మీరు ఏర్పరచగలుగుతారు. దీనికి కారణంగా మీకు చక్కటి ప్రశంసలనైతే పొందే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విధానాలను కూడా మీరు ఎంతో చాకచక్యంతో అమలుపరచగలుగుతారు. ఎల్లప్పుడూ కూడా అందరినీ ఆహ్లాదపరిచే విధంగా మీ యొక్క సంభాషణలు ఉండటం, అందరి పట్ల బాధ్యతగా ఉండటం మిమ్మల్ని మరింత ప్రత్యేకమైన స్థానంలో నిలబెడుతుంది. చక్కటి మనస్తత్వం కలిగి ఇతరులకు సహాయము అంటే చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాకుండా ప్రతి పనిని కూడా ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఒక మార్గనిర్దేశకత్వంలో పనులను పూర్తి చేసుకుంటూ వెళతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. తులారాశి వారి యొక్క స్వరూపాన్ని గనక మనం చూసినట్లయితే వీరికి పొడవైన మెడ, సున్నితమైన శరీరతత్వం కలిగి ఉంటారు. చక్కటి భుజాలను, అంతేకాకుండా చక్కటి బుగ్గలను కలిగి ఉంటారు. అందరి పట్ల ఎంతో కరుణను కలిగి ఉంటారు. వీరు సున్నితమైన మనస్తత్వం కలిగిన వారే ఉంటారు. అంతేకాకుండా ఆసక్తిగా మాట్లాడగలుగుతారు. చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తులతోనూ చక్కగా ఎంతో అన్యోన్యంగా కలిసిపోగలుగుతారు. దాని వలన వీరికి స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఇతరుల యొక్క ఇబ్బందులను కూడా వారి ఇబ్బందులుగానే భావించి బాధపడిపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఎంతో చక్కటి జీవిత భాగస్వామిని అయితే వెతుకుకోవడం జరుగుతుంది. వీరు భాగస్వామి నుండి చక్కటి బాధ్యతలను, ప్రేమపూర్వకమైన ఆదరణను కోరుకుంటారు. అంతేకాకుండా వీరి యొక్క మాటలతో భాగస్వామిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు అన్ని వేళలా కూడా స్నేహ సంబంధాలను ఎక్కువగా కనబరుస్తూ ఉంటారు. వీరు వీరి భాగస్వామిని జీవితాంతం చాలా బాగా ప్రేమిస్తారు. తులారాశి వారు జీవిత భాగస్వామికి ఎంతో ప్రేమను, విలువను ఇస్తారు. అంతేకాకుండా స్నేహితులు, బంధువులకు కూడా, కుటుంబ సభ్యులకు కూడా అంతే ప్రాముఖ్యతని ఇవ్వడం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఖచ్చితంగా అర్థం చేసుకుని వారితో సఖ్యతగా ఉండటం జరుగుతుంది. తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో చక్కగా స్నేహ సంబంధాలను కలిగి అందరితోనూ మాటలను కలిపి త్వరగా అందరితోనూ కలిసిపోతారు. చక్కటి స్నేహితులను ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారు ప్రేమ వ్యవహారంలో ఎంతో చురుగ్గా ఉంటారు. వారి యొక్క లవర్తో ఎంతో స్వీట్గా మాట్లాడడం, అంతేకాకుండా వారి యొక్క పార్ట్నర్తో ఎంతో సరదాగా గడపడం వీరికి ఇష్టం. మంచి మంచి సర్ప్రైజులు ఇవ్వటం, అంతేకాకుండా వారికి గిఫ్ట్లు ఇవ్వటం ఈ రాశి వారికి చాలా ఇష్టం.
ఇంట్లో పనుల్లో కూడా వారికి సహాయం చేసి వారి హృదయాన్ని గెలుచుకుంటారు. అలానే చాలా తెలివితేటలతో ప్రతి పనిలో కూడా వారిని ఆశ్చర్యపరిచే నిర్ణయాలనైతే తీసుకుంటారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశిలో ప్రేమలో పడటం చాలా కష్టం. అయితే ప్రేమలో పడితే వారి యొక్క ఆనందానికి హద్దులే లేవు. ఈ రాశి వారు స్నేహితుల విషయంలో చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. వారికి అవసరం అనుకున్నప్పుడల్లా వారికి సహాయం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవారిగా ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా వారి వెన్నంటే ఉండి వారికి అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అయితే ఇస్తారు. స్నేహంలో వీరు ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారు. చక్కటి వాక్చాతుర్యంతో స్నేహితుల యొక్క మనస్సులను గెలుచుకుంటారు. ఈ రాశి వారికి వీరి యొక్క లక్కీ నెంబర్ 6. అదేవిధంగా 15, 24, 33, 52, 60, 69 కూడా వీరి అదృష్ట సంఖ్యలే. అలాగే 4, 5, 8 అంకెలు కూడా వీరికి శుభాన్ని తెచ్చిపెడతాయి. 1, 2 అంకెలు అశుభ అంకెలుగా వీరి జీవితంలో ఉంటాయి. ఈ రాశి వారి యొక్క బలహీనతలను గనక మనం చూసుకున్నట్లయితే వీరు ఇతరుల యొక్క ప్రతి పనికి ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువలన అది వీరి బలహీనతగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ కూడా ఇతరులతో రాజీ పడటం వల్ల కూడా వీరికి కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కూడా వీరి బలహీనత అనే చెప్పవచ్చు. అయితే వీరి బలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీరు అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం కలవారు. అదే వీరి ముఖ్యమైన బలం. 10 మందిలో కూడా కలివిడిగా తిరుగుతూ అందరితోనూ చక్కటి సంభాషణలను జరపగలరు. అది వీరికి ఎంతో మేలు చేస్తుంది. అది వీరి బలంగా ఉంటుంది. వాటి వెనక మంచి చెడులను కూడా వీరు కొంతవరకు బేరీజు వేసుకోగలుగుతారు. అది కూడా వీరికి బలంగానే ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో వీరు స్నేహానికి కూడా ప్రాణం ఇస్తారు. స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థిక పరమైన సహాయాన్ని కూడా చేయగలుగుతారు. వీరి యొక్క ఆదాయ మార్గాలు వీరి యొక్క రాబడి ఏ విధంగా ఉందో చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎక్కువగా వ్యాపారంలో రాణించే అవకాశం అయితే ఉంటుంది. అన్నిటితో పాటు టెక్నికల్ రంగంలో ఉన్న వారికి కూడా చక్కటి ఆదాయ మార్గాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా వీరు ఉన్నత స్థానానికి చేరుకోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ప్రతి పని చేస్తున్న పనికి వీరు ఆదాయాన్ని ఎక్కువగానే ఆర్జించగలుగుతారు. ఆర్థిక స్థితి చక్కటిగా మెరుగుగా ఉంటుంది. వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి ప్రతి పనిని కూడా అంచనా వేసుకోగలుగుతారు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి సత్సంబంధాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా ప్రతి పనిలో కూడా ఎంతో చాకచక్యంగా ఉండి అందరి మనస్సులను గెలుచుకునే వారే ఉంటారు. ఈ రాశి వారికి గనక లక్కీ స్టోన్ ఏది అనేది చూడగలిగితే వీరు పగడము, గోమేదకము, పుష్యరాగము రాళ్లల్లో ఏదైనా ఒక రాయిని ధరిస్తే వీరికి కలిసి వస్తుంది. వీటిని ధరించటం వల్ల అనుకున్న పనులన్నీ సత్వరమే జరుగుతాయి. అంతేకాకుండా సత్ఫలితాలు కూడా వీరికి చేకూరుతాయి. ఈ రాశి వారికి లక్కీ డే ఏది అని మనం చూసుకున్నట్లయితే వీరికి మంగళ, బుధ, శుక్రవారాలు కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడమే మంచిది. అయితే ఈ రోజులలో వీరికి అత్యధికంగా కలిసి రావటం, అంతేకాకుండా అన్ని పనులు ఎంతో సునాయాసంగా జరిగిపోవటం, చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపటం వీరికి కలిసి వస్తుంది. ఇక వీరు కుటుంబ విషయంలో ఏ విధంగా ఉంటారో చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కలుపుగోరు మనస్తత్వం కలిగిన వారే ఉంటారు. చక్కటి కలుపుకునే మనస్తత్వంతో అందరి మనస్సులను ఎంతో సంతోషపరిచేలాగా మాట్లాడి అందరితోనూ సఖ్యత అనేది వీరు ఏర్పరచుకోగలుగుతారు. దీనివల్ల వీరికి అపరిమితమైన ప్రేమానురాగాలైతే లభిస్తాయి. అంతేకాకుండా అందరి మద్దతు కూడా లభిస్తుంది. ఇల్లాలు అంటే వీరికి ఇష్టం. ఆమె చెప్పిన మాట వీరు జవదాటరు. కొన్ని సందర్భాల్లో ఇది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు కూడా ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇదండి తులారాశి వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క లక్షణాలు, వారి శరీరం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాలు, ప్రేమానుబంధాలు,
వారి యొక్క వ్యాపారం, వారి యొక్క లక్కీ స్టోన్, వారి యొక్క లక్కీ నెంబర్, వారి యొక్క ఆరోగ్యం, లక్కీ డే, ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి జాతక ఫలితాలను తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.